భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్‌డే మ్యాచ్‌లో భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఎప్పుడైతే విరాట్ కోహ్లీ, రుతురాజ్ ఇద్దరూ కూడా సెంచరీలతో దుమ్ము రేపేశారో, ఖచ్చితంగా మొదటి వన్‌డేలాగే రెండో వన్‌డే కూడా మ్యాచ్ మనదే అనుకున్నాం. కానీ ధారాళంగా పరుగులిచ్చుకున్నారు మన బౌలర్‌లు. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ గాని, హర్షిత్ రాణా గాని. ఇక మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళ ముగ్గురు కూడా బౌలర్ల పైన అసహనాన్ని వ్యక్తం చేశారు. మైదానంలోనే వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశారు. నిజానికి జరిగిన విషయం ఏంటంటే, కేఎల్ రాహుల్ అయితే లాస్ట్ 20 ఓవర్ల నుంచి కూడా బౌలర్‌ని అలర్ట్ చేస్తూనే ఉన్నాడు. ఏం ఆడుతున్నారు? ఏం చేస్తున్నారు? అనేసేసి. ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అటు కేఎల్ రాహుల్ అయితే హర్షిత్ రాణాని, అలాగే ప్రసిద్ధ్ కృష్ణన్ ఇద్దరిని కూడా స్టంప్ మైక్ పక్కనుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి, అసలు మీరు ఆడే ఆటకి ఇప్పుడే జట్టు నుంచి మమ్మల్ని తీసేయాలి అని చెప్పేసి గట్టిగా అరవడం అయితే జరిగింది. అది కాస్త స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యి మొత్తం అంతా కూడా వైరల్ అయింది. ఇక రోహిత్ శర్మ అయితే తను కెప్టెనా? కాదా? అన్న విషయాన్ని పక్కన పెట్టేసి తన సీనియారిటీని ఉపయోగించి ప్రసిద్ధ్ కృష్ణ నువ్వసలు ఏం బౌలింగ్ చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? అనేసి గట్టిగా అరవడం గూడా జరిగింది. ఇదంతా కూడా మ్యాచ్ జరిగిన తర్వాత జరగడం విశేషం అనమాట. అయితే ఇక వాళ్ళ తిట్లు విన్న తర్వాత హర్షిత్ రాణా అలాగే ప్రసిద్ధ్ కృష్ణలిద్దరూ కూడా కుప్పకూలిపోయారు. ఏంట్రా మా చేతులతో ఇలాగే మేము ఓడిపోయామా అనేసేసి వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. మొత్తానికైతే మాత్రం ఇక డ్యూ ఫ్యాక్టర్ ఒక ప్రాబ్లమ్ అయితే ధారాళంగా 85 పరుగులు ప్రసిద్ధ్ కృష్ణ 85 పరుగులు ప్రసిద్ధ కృష్ణ ఇచ్చే 2 వికెట్లు తీయడం, ఒకే వికెట్ తీసి హర్షిత్ రాణా 70 పరుగులివ్వటం, ఇవన్నీ కూడా గమనించినట్టయితే భారత జట్టుకు చాలా పెద్ద ఎదురుదెబ్బనమాట. అయితే ఇది ప్రయోగాల్లో భాగమైనప్పటికీ కూడా గౌతమ్ గంభీర్ గట్టిగా మందలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ యువ ఆటగాళ్ళని. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.